హరీష్ రావు పిచ్చి కూతలు కూస్తున్నారు. వాళ్లకు ఇంగిత జ్ఞానం లేదు. చట్టం ప్రకారము మనము న్యాయ వ్యవస్థను గౌరవించాలి. యాక్చువల్గా అసెంబ్లీ తీర్మానం చేద్దాము, అసెంబ్లీలో మాట్లాడదాము. అసెంబ్లీలో మీకు హక్కు లేదు, దానికి ప్రతిపక్ష హోదాతోని కేసీఆర్ గారు మాకు సమావేశం ఏర్పాటు చేయండి, అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయండి, అన్ని విషయాలు చర్చిద్దామని మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళు అది చేయక ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు పేపర్లో, న్యూస్ ఛానల్లో, ప్రెస్ మీట్లో ఉండి ఏదో సాధించాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ పార్టీని ఎవరు నమ్మలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో వాళ్ళు ఆ రకంగా ఉద్వేగంతో మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారికి సలహా ఇస్తున్నాము, ఇంతకుముందు నువ్వు వైట్ ఛాలెంజ్ వేసినప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోయినావు? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మీ మీద ఛాలెంజ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా మేము మాట్లాడుతున్నాము. ఏ విషయమైనా చట్టంగా మనం మాట్లాడదాము. అసెంబ్లీ కోసానికి ప్రతిపక్ష హోదాల్లో సుమారుగా 60 లక్షల మీద ఇప్పటి వరకు జీతం తీసుకున్నాడు. శాలరీ మా జీతగాడు, పెద్ద జీతగాడు కేసీఆర్ దాన్ని అన్ని అనుభవిస్తున్నాడు. ప్రతిపక్ష హోదాల్లో అన్ని రకాలుగా లబ్ధి పొందుకొని ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు, అసెంబ్లీ తీర్మానానికి, అసెంబ్లీ సమావేశానికి ఏర్పాటు చేయడానికి రావడం లేదు ఎందుకు? ఖచ్చితంగా చెప్తున్నాము. కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నీళ్ల విషయంలో రైతుల గురించి మాట్లాడుతున్నారు కదా, రైతుల వద్ద చిత్తశుద్ధి ఉంది. దీనికి ఈ ప్రాజెక్టులో అవి పనికిరావు అనే విషయంలో చేయడం జరిగింది. ఇంకో విషయము, ఎప్పుడైనా కానీ ఆగస్టు మాసంలో మోటార్లు స్టార్ట్ చేయడం జరిగింది, గతంలో చేయడం జరిగింది, అంతకుముందు కూడా చేయడం జరిగింది. మీరు ఉనికి చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి రైతులకు కావాల్సింది జూలై ఆఖరి వారంలో మరియు ఆగస్టులో. ఇంకో విషయం, ఇప్పుడు 11 తారీఖు 11th రోజు మీటింగ్ ఉన్నది. ఆ సమావేశంలో నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. ఏ రోజు ఇడవాలి, ఎట్లు ఇడవాలి అనేది. మీరు ఏదో ముందు మోటార్లు ఇస్తాము రైతులకు, మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులు మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు కదా. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేసింది ఏముంది? ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాము, రైతులకైనా ప్రతి ఒక్కరికైనా లబ్ధి చెందిందంటే కాంగ్రెస్ పార్టీ తరఫునే. మహిళలను కూడా కోటీశ్వరులను చేయాలనే ఆలోచన ఉంది. రైతు బంధు ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఛాలెంజ్గా 1,00,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో ఈ దేశంలో కూడా ఎక్కడ కూడా ఖర్చు పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఖర్చు చేయడం జరిగింది. దాన్ని కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. దీని ప్రతి విషయంలో కూడా మాట్లాడడానికి మనకు చట్టబద్ధంగా, చట్టం ప్రకారము మనకు